అందానికి ఏం తక్కువే? నీ అందానికి ఆడతనం తక్కువైంది. అర్థం కాలే. ఏంది కదా? సింహం పడుకున్నప్పుడు జింకచ్చి దాని నోట్లో తలబెడితే గది తినదు. జింక పరిగెట్టాలి, సింహం వేటాడాలి, జింక నెత్తురు వేడెక్కాలి. ఆ వేడెక్కిన రక్తాన్ని జుర్రితే గప్పుడు వస్తుంది మజా. నేను సింహం లెక్క. నన్ను చూస్తే ఆడది భయంతో సిగ్గుతో గజ్జని వనకాలే. కా వణుకులు అందాలు అదరాలు వంపులు సొంపులు కదులుతుంటే కప్పుడు నంచుకొని జుర్రుతుంటే మస్తు మస్తు మజా వస్తుంది. నువ్వు ఆడదాని అనిపించుకున్న రోజు కప్పుడు నీ తన పంట. అంటే నేను ఆడదని కానా? ఇప్పటి వరకైతే కాదు. ఆడదంటే మంచు లెక్క ఉండాలి, కంచు లెక్క కాదు. నిరూపించుకో. గప్పుడొస్తా, మజా చేసుకుంటా. మంచి మొగానివని నమ్మొచ్చిన నన్ను గింత అవమానం చేస్తావా? నువ్వు దొరవి కావచ్చు, నేను దొరసాని. జ్వాలాభాయ్ తగలబెట్టేస్తా. బొంద పెట్టేస్తానే. మీరా ఆకలైతుంది. అందానికి ఏం తక్కువే? నీ అందానికి ఆడతనం తక్కువైంది. గీడ మొగోళ్ళు ఉన్నారా? గడిలో ఒక మొగోని చూసిన. ఆయన పేరు మల్లేష్ అంట. ఏడున్నాడు రాడు? ఏమ్రా వారి కట్నిగా దొరా సరే నవ్వుదలకు మంచి శాస్త్రం చెప్పరాదురా. వెనకటికి ఒకటి నీసండి తుగ్లగ్గాడు కొంటె గుర్రాన్ని ఇడిచిపెట్టి కుంటి గుర్రాన్ని ఎక్కిండట. ఏమన్నారా బాడుకో? పాంచం కాల్ముక్తో నన్ను ఇడిచిపెట్టి ఏమని లేదు. ఏమ్రా పిలిస్తే వినిపిస్తలే ఎవనికి? గడిలో ఒక్క మొగోడు కనిపిస్తలేడు. గీడ మొగోళ్ళు లేరా? మొలగట్టినోళ్ళు లేరా? కేల్ కథం అసలు భీమరావు బయటకు వచ్చిండు. ఇవాళ ఇది చచ్చినట్టే. అయ్యో దొర చిన్న దోసాన్ని చంపుతారేంటి? అరే కర్నిగా జంగలకు పోయి వేటాడుతాంతా. వెనకటికి ఒకటి ఈయన సొంటోడే తీట తీర్చలేక ఇట పోదామన్నాడట. ఇంట్లో ఏం చేయనోడు అడవిలో ఏం చేస్తాడు? ఏం మొగోళ్ళురా మీరు? అరే ఓ మల్లేష్, అవురా ఏం పేర్రా మల్లేష్? మీరు అన్నదే దొరసాని మల్లేష్. నాకు తెలుసురా, కానీ నువ్వు చెప్పాలి కదా. ఏం చేస్తున్నావు ఈడ? కరసం దొరసాని. మొగోళ్ళు చేస్తే ఏమొస్తుందిరా? మరి ఆడవులతోని కొట్లాట చేయొద్దుగా దొరసాని. నా అస్మాంటి ఆడదానితో కొట్లాడితేనే తెలుస్తుందిరా గెలుపెంత కష్టమో అని. ఇప్పటి వరకు గెలుపే నా మీద గెలువలే దొరసాని. దొరకి నేనేమైతరా? దేవతవు దొరసాని. మళ్ళా మీకు పెద్ద దేవతవు దొరసాని. మళ్ళా ఇంకేంద్రా సోంచాయిస్తుండ్రు? నాతో కొట్లాడరా దొరసాని. గిది తప్పైతుంది. మీరడిగితే తప్పైతదిరా, నేనడిగితే కాదు.
అందరూ చెవులు మూసుకోండ్రి. నాకు నచ్చినవురా, నిన్ను వదల. నువ్వు అనరా, గడికి దూరం చేస్తా. ఆ? గీడు ఓడిపోయినవని బాధపడకు. నువ్వు గెలవాల్సిన సోటు వేరున్నది. గాడ నువ్వే గెలవాలి. ఏం రావారి కర్ణం? జింకని తింటావా, పులిని తింటావా, పందిని తింటావా, లేక నన్ను గిట్ల తింటావా? ఏం తింటావురా? ఏం తిందామన్నా, గిది అడ్డం దొరా. ఈ భూమి మీద పుట్టిందే అనుభవించి నీకురా. మరి ఏం పీకి నీకు పుట్టినావురా? ఏదో దొరా, మీది భోగం మాది రోగం. ఏం రావారి కర్ణం? గిది మనిషా? గిది మనిషా? దేవతలు గిట్లా భూమి మీద తిరుగుతారా? అమ్మో, వీడు మళ్ళా కొత్త కథ సురువు చేసిండు. ఎవరే నువ్వు? ఏ ఊరే నీది? జల్దీ చెప్పవే, పిచ్చోనైపోతానని. నీకు ఊరు లేకపోతే చెప్పు, నా ఊరే నీ ఊరైపోతుంది. నేను పెట్టిందని పేరైతుంది. నేను బంగారం లెక్క చూసుకుంటా, నిన్ను దొరసాని లెక్క చూసుకుంటా, నిన్ను కడిగి తొలగిపోతా. అరే వారి కర్ణం, రామాయణం మహాభారతం మస్తు సార్లు చదివినా. కారెండిట్లో ఆడదాని కోసం యుద్ధం చేస్తే గాళ్ళేని పిచ్చోళ్ళు గట్ల కొట్టుకుంటారు అనుకున్నా. ఇప్పుడు అర్థమైందిరా, ఒక ఆడదాని కోసం ఎన్ని యుద్ధాలైనా జరగాలి. ఏమంటావురా? నేనేమంటా దొరా? నువ్వేమనద్దు. గిన్నీళ్ళు నేను ఎదురు చూసింది కిస్మట్టి మట్టి అందాన్ని అనుభవించి నీకే. నీకు చీరలంటే మస్తు ఇష్టం కదా? ఈ చీర ఏడికెళ్ళొచ్చినో తెలుసా? చంపేస్తానే నిన్ను. ఎంచి తెచ్చిన. అరే ఓ పిచ్చి దొరా, దా పెళ్లి చేసుకుందాం. కూసినవరా? పిచ్చిదాన్ని చంపితే పిచ్చి దొరే అంటారు. దొరా, నేను నీలే కాక్స్పర్లో చదువుకోలేదు, కానీ ఒక్క ముచ్చట చెప్తా. లివ్ ఇట్, ఎంజాయ్ ఇట్. దా పెళ్లి చేసుకుందాం. బతికి పోయినవే. చల్ హట్. రే కన్నం, దొరా ఏదిరా? ఏమో, గట్టు చూడరా. సరే దొరా. ఏడకు పోయినావే, నిన్ను తొరసానం చేస్తానే, గడికి తొలగిపోతా. కనపడవే రే కన్నిగా. దొరా అది దొరకపోతే నేను చంపేస్తారా? నేను సచ్చినా కానీ తను ఇడిసిపెట్టా.